హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ యాదవ్. మీరు చూస్తుంది డీకోడ్ విత్ వంశీ యాదవ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు 48 Laws of Power, written by Robert Greene. Power is a game. Master the rules. రాబర్ట్ గ్రీన్స్ మే 14, 1959లో లాస్ ఏంజల్స్ జన్మించారు. ఆథర్ అండ్ రీసెర్చ్ బుక్స్. ఇతను పవర్, స్ట్రాటజీ అండ్ లాస్, సైకాలజీ మీద రీసెర్చ్ చేశారు. మోర్ దెన్ 80 కన్నా ఎక్కువ జాబ్స్ చేసి అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ని 48 laws గా డిఫైన్ చేశారు. క్లాసికల్ వర్క్స్ నుంచి కన్స్ట్రక్షన్ వర్కర్, ట్రాన్స్లేటర్, మూవీ రైటర్, స్టోరీ రైటర్, ఇలా చాలా రోల్స్ ని ప్లే చేశారు. సో రాబర్ట్ గ్రీన్స్ యొక్క మేజర్ వర్క్స్ ఏంటంటే 48 Laws of Power, 33 Wars of Strategy, ద ఆర్ట్ ఆఫ్ సెడక్షన్, ద 50th Law, మాస్టరీ, ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్, ద లా ఆఫ్ సబ్మిలియన్ అండ్ 32 బిజినెస్ స్ట్రాటజీస్. ఇలాంటి బుక్ చాలా రచించారు. సో ఇతని యొక్క ఎక్స్పీరియన్స్ మనకు నిజ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మనం ఎవరిని మోసం చేయకపోయినా పర్వాలేదు, కానీ మనం ఎవరి దగ్గర మోసపోకూడదు. సో అలా మోసపోకుండా ఉండాలంటే ఆథర్ మనకు కొన్ని విషయాలు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మన ఫస్ట్ లో ఏంటంటే నెవర్ అవుట్షైన్ ద మాస్టర్ పీస్. మనం ఎప్పుడు కూడా మనకున్న స్కిల్ అండ్ టాలెంట్ ని మన సీనియర్స్ ముందు రివీల్ చేయడం వల్ల వారు చాలా ఈగో ప్రాబ్లమ్స్ తో మనం ఓవర్ షాడో చేస్తున్నాం అనుకోని వాళ్ళ పొజిషన్ థ్రెట్ గా ఫీల్ అయ్యి మన గ్రోత్ ని బ్లాక్ చేసే అవకాశం ఉంది. సో మనం ఆ పొజిషన్ నుంచి రిమూవ్ అయినా చేస్తారు. సో ఎప్పుడు కూడా సీనియర్స్ దగ్గర మనకున్న టాలెంట్ ని, స్కిల్ ని రివీల్ చేయొద్దు అని ఆథర్ చెప్పారు. లా నెంబర్ 2, నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఆన్ ఫ్రెండ్స్. స్నేహితుల మీద ఎప్పుడు కూడా అతిగా నమ్మొద్దు అని ఆథర్ చెప్తున్నారు. మనం ఎవరితోనైనా కొత్తగా పరిచయం చేసుకున్నప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా మన అందరితో షేర్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకున్న వీక్నెసెస్, మనకున్న పాజిటివిటీ, మనకున్న కంప్లీట్ సీక్రెట్స్ అని అవతల వ్యక్తితో షేర్ చేయడం వల్ల ఎప్పుడైనా అవతల వ్యక్తి మనపై రివెంజ్ తీర్చుకోవాలనుకున్నప్పుడు మనకున్న పాయింట్స్ తెలియడంతో చాలా తొందరగా మనం దాడి చేయగలరు, మన ఇన్సల్ట్ చేయగలరు పబ్లిక్ లో. మన ఐడెంటిటీని, మన ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ చేసుకోవచ్చు. మీరే ఆలోచించండి, ఎప్పుడైనా మన ఫ్యామిలీ మెంబర్స్ లో అంటే మదర్ అండ్ ఫాదర్ కి ₹1,00,000 ఇచ్చి మీ అబ్బాయి యొక్క సీక్రెట్స్ చెప్పండి అంటే ఏ పేరెంట్ ఆ పని చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. అదే మన ఫ్రెండ్ కి ₹1,00,000 కూడా అక్కలేదు, ₹100 ఇస్తేనే చాలు మన విషయాలన్నీ చెప్పేస్తాడు. మన గురించి అన్ని తెలిసిన వ్యక్తి మనకి బెస్ట్ కాంపిటీటర్ గా మారి మనల్ని బీట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా మన గురించి పూర్తిగా మన స్నేహితులు కూడా తెలియకూడదు. లా నెంబర్ 3, నెవర్ కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్. ఇఫ్ పీపుల్ డోంట్ నో యువర్ ప్లాన్స్, దే కెనాట్ మ్యానిపులేట్ యూ, బ్లాక్ యూ, ప్రిపేర్ అగెనిస్ట్ యూ. అవతల వ్యక్తి నేను మ్యానిపులేట్ చేయలేడు, నిన్ను బ్లాక్ చేయలేడు, నీకు అగెనిస్ట్ గా ప్రిపేర్ అవ్వలేడు. సో ఎప్పుడు కూడా మనం డిఫెన్స్ చేసుకోవడానికి అవ్వదు. మనకున్న హిడెన్ ప్లాన్స్ ని ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు. కాంపిటీటర్స్ చాలా స్మార్ట్ గా ఉంటారు. మన స్ట్రాటజీ తెలియగానే దాన్ని కొద్దిపాటి మోడిఫై చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని మనం ఓడించే అవకాశం ఉంటుంది. సో నెవర్ రివీల్ యువర్ ఇంటెన్షన్స్. అప్పుడు లా నెంబర్ 4, ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. పీపుల్ కెన్ డిస్కవర్ యువర్ వీక్నెస్. సైలెన్స్ అనేది వీక్నెస్ కాదు, ఇట్స్ అ వెపన్. వర్డ్స్ ఎంత ఎక్కువ యూస్ చేస్తే మన పవర్ అంత ఎక్కువగా కోల్పోతాం. సైలెన్స్ క్రియేట్స్ ప్రెషర్. అవాయిడ్ ఎమోషనల్ టాకింగ్. ఎప్పుడు కూడా ఎమోషనల్ గా మాట్లాడడానికి ప్రయత్నించద్దు. దీనివల్ల చాలా తొందరగా ఏం రివీల్ అవుతుందంటే మన ఒక వీక్నెస్ మెంటాలిటీ అని ఈజీగా పబ్లిక్ కి తెలిసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ఎమోషనల్ గా మాట్లాడు. బీ ఇంటెలెక్చువల్. ఆన్సర్ స్ట్రాటజికలీ. ఇప్పుడు లా నెంబర్ 5 అంటే చెప్పుకుందాం. గార్డ్ యువర్ రిప్యుటేషన్ విత్ యువర్ లైఫ్. ప్రజలు చాలా తొందరగా మనం జడ్జ్ చేస్తారు. వాళ్ళు ఏం విన్నారో దాని గురించి ఆలోచిస్తారు తప్పితే అసలు వాస్తవంగా ఏముందో వాళ్ళకి అనవసరం, వాళ్ళు తెలుసుకోరు కూడా. ఒక మంచి రిప్యుటేషన్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే ఒక బ్యాడ్ రిప్యుటేషన్ రావడానికి ఒక్క సిచ్యువేషన్ కావాలి. సో కన్సిస్టెంట్ గా మనకున్న రిప్యుటేషన్ ని పబ్లిక్ లైఫ్ లో చాలా బాగా గార్డ్ చేసుకోవాలి. ఒక సైనికుడు యుద్ధంలో కవచాన్ని ఎంత బాగా తొడుక్కుంటాడో అని దాన్ని బట్టి తన యుద్ధాన్ని ఎలా గెలుస్తాడో, ఒక పబ్లిక్ లైఫ్ లో మనకి పవర్ కావాలి అనుకుంటే పబ్లిక్ లో మనకున్న రిప్యుటేషన్ ని మనం కూడా అలాగే గార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరే చూడండి, పబ్లిక్ లో అయితే ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ కనిపిస్తుందో ఆ ప్రోడక్ట్ యొక్క సాలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏది ఎక్కువ కనిపిస్తుందో అది ఎక్కువ సేల్ అవుతుంది. జో జ్యాదా దికేగా ఓ జ్యాదా బికేగా. లా నెంబర్ 6, కోట్ యువర్ ఇంటెన్షన్స్ అట్ ఆల్ కాస్ట్. అటెన్షన్ ఈక్వల్ టు పవర్. అటెన్షన్ డ్రైవ్స్ ఆపర్చునిటీ. హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు కూడా డ్రామా యాక్టింగ్ చేస్తుంటుంది. విజిబిలిటీ క్రియేట్స్ అథారిటీ. క్రియేట్ క్యూరియాసిటీ గ్యాప్స్. వాట్ హ్యాపెన్ నెక్స్ట్, తర్వాత ఏం జరుగుతుంది అని మీరు ఎవరైనా వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడిన తర్వాత కావాలని కొంత గ్యాప్ ఇచ్చి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి క్యూరియాసిటీ గ్యాప్స్ క్రియేట్ చేయండి. దీనివల్ల పబ్లిక్ లో మీ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. యూస్ కంట్రోల్ కాంట్రవర్సీ. స్టే కన్సిస్టెన్సీ ఇన్ విజిబిలిటీ. సో దిస్ ఇస్ అ లా నెంబర్ 6. ఇప్పుడు లా నెంబర్ 7 అంటే ఏంటో తెలుసుకుందాం. లా నెంబర్ 7, లెట్ అదర్స్ టు డూ ద వర్క్ అండ్ టేక్ ద క్రెడిట్. ఈ లాని జనరల్ గా పొలిటీషియన్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. పొలిటీషియన్స్ ఎలక్షన్స్ ముందు జరిగే క్యాంపెయిన్స్ లో అద్భుతమైన స్పీచెస్ డెలివరీ చేస్తారు. కానీ ఆ ఏ ఒక్క స్పీచ్ కూడా ఆ పొలిటీషియన్స్ రాయడు. తన వెనకనున్న ఇంటెలెక్చువల్స్ తో ఆ స్పీచెస్ రాయించి దానికి ఉన్న క్రెడిట్ అండ్ అప్లాస్ ని ఆ పొలిటీషియన్ తీసుకుంటాడు. దీనివల్ల పబ్లిక్ ఏమనుకుంటారంటే మా లీడర్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడు అని అనుకుని ఎలక్షన్ లో ఆ లీడర్ ని గెలిపిస్తారు. కానీ ఆ స్పీచెస్ కానీ అతను బిహేవ్ చేసే బిహేవియర్ కానీ ఎటువంటి సంబంధం లేదు. సో రాసే రైటర్ వేడు, చెప్పే స్పీచ్ డెలివరీ చేసే పర్సన్ వేడు. లా నెంబర్ 8, మేక్ అదర్ కమ్ టు యూ. ఇఫ్ యూ చేస్ పీపుల్ యూ లూజ్ పవర్. నువ్వు ప్రజల వెనక పడితే నీ పవర్ని నువ్వు లూజ్ చేసుకుంటావు. లెట్ పీపుల్ చేస్ యూ. అవతల వ్యక్తి నేను చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ గా తనకున్న పవర్ లాస్ ని తను ఒప్పుకుంటున్నట్టే. పవర్ షిఫ్ట్స్. పర్సన్ హూ కంట్రోల్స్ అటెన్షన్, డిమాండ్ అండ్ టైమింగ్. ఆస్కింగ్, చేసింగ్, కన్విన్సింగ్,
సిగ్నల్ నీడ్నెస్ అంటే మనం ఎవరైనా అడిగినా చేసినా కన్విన్స్ చేస్తున్నా మనం అవతల వ్యక్తి మీద డిపెండ్ అయ్యాన విషయం ఈజీగా తెలిసిపోతుంది. దానివల్ల ఆ వ్యక్తి మనపై పవర్ గెలవచ్చు. అట్రాక్షన్ క్రియేట్స్ అథారిటీ. అవతల వ్యక్తి మన దగ్గరికి వస్తారంటే హీ ఆల్రెడీ వాల్యూస్ యూ మోర్ దెన్ టు అగ్రీ. సో ఇట్స్ ఎ పవర్ డైనమిక్స్. సో దిస్ ఇస్ లా నెంబర్ 8. నెక్స్ట్ వీడియోలో మనం లా 9 to 18 చూద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నమస్తే.